పండించిన పంటల్ని వ్యవసాయ ఆధార పరిశ్రమల ద్వారా మంచి ప్రోడక్ట్స్ చేసి మనం ప్రపంచం మొత్తం అమ్మే పరిస్థితి వస్తుంది. చాలా వరకు మన వాళ్ళు చూస్తే నేచురల్ ప్రొడ్యూస్ అన్ని ఉపయోగిస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూశాను అధ్యక్ష. నేచర్ అరకు కాఫీ. అరకు కాఫీ అంటే నాకెంతో ప్రేమ. ఒక గిరిజన ప్రాంతంలో వచ్చిన కాఫీ ప్రపంచం మొత్తం ఈరోజు పేరు వచ్చిందంటే అది 30 ఏళ్లకు మునుపు ప్రారంభించిన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు ఎవరు నమ్మలేదు, అక్కడి నుంచి చేశాం. ఒకసారి ప్రధానమంత్రి గారు వస్తే నేను అక్కడ ఎగ్జిబిషన్ పెడితే ఆయనకు అరకు కాఫీ ఇచ్చి టేస్ట్ చేయమంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొన్న ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ పెట్టి అరకు కాఫీ గురించి మాట్లాడితే అది బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళింది. నేను ఆ రోజు పెట్టిన నాంది ఫౌండేషన్ అది రెడ్డి ల్యాబ్స్కి ఇచ్చాము. ఆ రోజు పెట్టమన్నాం. అది పెట్టిన తర్వాత ఆనంద్ మహేంద్ర ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు, మహేంద్ర గ్రూప్ చైర్మన్. నాంది ఫౌండేషన్ ఫస్ట్ టైం ఈ యొక్క అరకు కాఫీ ప్యారిస్లో పెట్టారు. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తుంది. మొన్న ఒక అతను వచ్చి నేచర్ అరకు కాఫీతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అతనికి ఒక అభిమానం ఉంది. ఇక్కడే పుట్టాడు, విశాఖపట్నంలో ఉంటాడు. ఒక వర్మ అనే ఒక వ్యక్తి. అతను దీన్ని నేను ప్రమోట్ చేస్తాను, దీన్ని ప్రపంచం అంతా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ కూడా నేను ప్రమోట్ చేస్తానని మహిళలతో డాక్రా సంఘాలతో ఒక ఎంఓయూ చేశారు. 200 అరకు కాఫీ అవుట్లెట్స్ పెట్టడానికి. ప్రోడక్ట్స్ నేను చూశాను, చాలా బాగుంది. అరకు కాఫీ జెల్లీ పెట్టాడు, అరకు కాఫీ అని అనే ఇంకొక వెరైటీ తీసుకొచ్చాడు, చాక్లెట్ తీసుకొచ్చాడు, తర్వాత ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చాడు. అనేక వెరైటీస్ చేసి చాలా బాగా చేశాడు. నిన్ననే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. అక్కడ కూడా పెట్టారు. నేను ఇప్పుడే అడుగుతున్న అధ్యక్ష, మీ ద్వారా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు ఆలోచించి ప్రపంచం అంతా టేస్ట్ చేస్తున్నారు అరకు కాఫీని, మన అసెంబ్లీలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా బోర్ కొడితే ఒక్కసారి పోయేసి ఫ్రెష్ అయ్యి ఒక అరకు కాఫీ దాకా వస్తే బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. కాబట్టి ఈ అరకు కాఫీని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత ఆర్గానిక్ కాఫీ కింద దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీలో పెడతాం. ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ నేను చెప్పను, నేను దాని గురించి మాట్లాడడం లేదు. అరకు కాఫీ సర్టిఫికేషన్, అదే సమయంలో ట్రేసబిలిటీ, ఏ చెట్టు వచ్చింది, ఏ రైతు పండించాడో ట్రేసబిలిటీ వస్తుంది. మీరు తాగేది ఆర్గానిక్ కాఫీ అవునా కాదా కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. మీరు తాగేటప్పుడే ఒకసారి చూసుకొని తాగొచ్చు. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నా. అరకు కాఫీ క్వాలిటీ గ్యారంటీ నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దాన్ని లాజికల్గా తీసుకెళ్తాం. అదే మరిగా దేశ ఆంధ్రప్రదేశ్లో కోక్ కూడా చాలా ఎక్కువ పండిస్తారు. మీ జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఇంటర్ క్రాప్ కింద కోకోనట్లోనే కాదు, ఇప్పుడు పామాయిల్ కూడా వచ్చింది. దేశంలో పండించే కోక్లో ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తే 80% ఇక్కడే ప్రొడక్షన్ వస్తుంది. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ అధ్యక్ష. రెండు కానీ చాక్లెట్స్ తయారు చేయాలన్నా, కాఫీ తయారు చేయాలన్నా, ఒకవేళ స్టిమ్యులేట్ చేయాలంటే కోక్ కూడా చాలా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. మనం దీన్ని కూడా ఇచ్చేయగలిగితే మంచి మన రైతాంగానికి మేలు జరుగుతుంది. రెండోది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా దిశ మనం మీరు చూస్తే చాలా ఇది చేశాం, ఎంఓయూలు చేశాం. ఈరోజు మీరు చూసినప్పుడు గెటోస్ కేఫీతో ఒక రీటైల్ అవుట్లెట్స్ పెట్టడానికి, ఈటబుల్ అవుట్లెట్స్ పెట్టడానికి, చిన్న చిన్న రెస్టారెంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. వాళ్ళతో కూడా చేసాం. వాళ్ళే ఇంగ్రీడియంట్స్ ఇస్తారు, ప్రాసెస్ ఇస్తారు, రెసిపీ ఇస్తారు. మనం కానీ అవన్నీ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది, కూడా చేయమని చెప్పాం. ఇంకో పక్కన దిశ వ్యవసాయేతర ఉత్పత్తులు డాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వడానికి, మార్కెటింగ్ ఇవ్వడానికి వృత్తి క్యాపిటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్తో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇంకొక పక్క ఫామ్ వేదాతో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఈరోజు చాలామంది నాకు ఒక ఆలోచన కూడా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అమూల్ లాగా మహిళలు తయారు చేసే ప్రోడక్ట్స్ కన్నిటికి ఒక బ్రాండ్గా ప్రమోట్ చేస్తే ఇది గ్లోబల్ బ్రాండ్ అవుతుందని చెప్పి కూడా నాకు సజెషన్ ఇచ్చారు. తప్పకుండా ఆలోచిస్తున్నా. మన ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తుల్ని ప్రపంచం మొత్తం ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెటింగ్లో కూడా పెట్టి ఒక మంచి మీకు కూడా సజెషన్స్ ఇవ్వండి. వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ ఆ బ్రాండ్ కింద ఈ ఉత్పత్తులన్నీ మనం అమ్మే పరిస్థితి ఇప్పుడు అమూల్ని చూస్తున్నారు. వేరియస్ బ్రాండ్స్ అమూల్ కింద వస్తాయి. అదే మరి దీనికి కూడా ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న నేను చూసినప్పుడు దిశ సర్క్యులర్ ఎకానమీ కింద ఫైబర్ ఏదైతే బనానా ఫైబర్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. నాకు చాలాసార్లు ప్రైమ్ మినిస్టర్ గారు కనపడినప్పుడు మాతో డిస్కషన్ వచ్చినప్పుడు మీ దగ్గర బనానా ఉంది, దాన్ని అంతా వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు మీరు దాన్ని ఉపయోగించకూడదని అడిగారు. కానీ నాకు అప్పుడు సొల్యూషన్ దొరకలా. నిన్న సొల్యూషన్ దొరికింది. బనానా ఫైబర్తో బ్యాగులు తయారు చేస్తున్నారు, శారీస్ వస్తున్నాయి, బట్టలు వస్తున్నాయి, ఆ నుంచి బొమ్మలు వస్తున్నాయి, చాలా తయారు చేస్తున్నారు. రెండోది దిశ గుర్రపు డెక్క. ఇది ఒక పెద్ద సమస్య అనుకుంటాం. ఇది కూడా గుర్రపు డెక్క కూడా ఒక సంపద సృష్టించడానికి మనకు వస్తుంది. దాంతో కూడా బ్యాగులు తయారు చేస్తున్నారు. మీ జిల్లాలో అయితే మీరు ప్రొక్లైన్ పెట్టి చేశారు, మీరు చాలా అవస్థపడ్డారు. ఇప్పుడు మీరు కూడా దాన్ని అందరికీ తయారు చేస్తే గుర్రపు డెక్క కూడా